ఓకే సార్. పర్యటిస్తే ఏవో పక్క రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మోసం చేసి రైతులకి ఈరోజు విత్తనాలు ఒడ్లు మన దెబ్బతింటే పాత ఈ మిగిలిపోయినటువంటివి ఇచ్చి 80% సబ్సిడీతో ఇచ్చామని చెప్పని ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు పాపం రైతులకు పెడితే దాన్ని నమ్ముకుని పాపం నాడులు పోసుకున్నటువంటి రైతులకి కనీసం అవి మొలకెత్తినటువంటి పరిస్థితులు కూడా లేదు. అంటే రైతులని మీరు ఏ విధంగా వంచిస్తున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా బాధపడేటువంటి పరిస్థితి. నిమ్మకాయలు మరీ దారుణంగా కనీసం కోత కూలీలు కూడా లేక రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవన పంటల సంగతి మీద నుంచి కూరగాయల దగ్గర నుంచి ఏ రకాలైనటువంటి పంటలు అరటి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ఎక్కడ పట్టినా సరే ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఈ ప్రాంతానికి సంబంధించి ఉంది. కానీ వరి దగ్గరికి వస్తే ఒక పక్క రైతులకు సంబంధించి వర్షాలు వస్తే ఆదుకోకపోతుంది, దానితో పాటు ఇప్పుడు పాత ఈ పాడైపోయినటువంటి విత్తనాలు ఇస్తే మోసం చేస్తుంది, యూరియా అందించలేకపోతుంది. చంద్రబాబు నాయుడు నోటి గుండా యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎక్కడ లేనటువంటి విధంగా రేషన్ లాగా 3 కట్టలు ఒక ఎకరాకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న పవన్ కళ్యాణ్ గారు సెలవు ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఉక్రెయిన్ యుద్ధానికి దీనికి సంబంధం ఏంది? ఈ ప్రాంతంలో ఉండేటువంటి సోమిరెడ్డి ఏమి సెలవు ఇచ్చాడు? ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయి అని ఆయన మాట్లాడు, ధాన్యం రేట్లు. ఈయన నిన్న మాట్లాడతాడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈరోజు యూరియా దిగుమతులు తగ్గాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకరికొకరికి పొంతం లేదు. ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఏ సంఘటన ఏ విధంగా ఆధారం చేసుకొని దానిని మనం అడ్డు పెట్టుకుని ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ దేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాలు యూరియా కొరత లేదే, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది? ఈ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా దాని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి రైతులకు సంబంధించి యూరియా కొరత, విత్తనాల బెడద, వీటన్నిటితో పాటు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఈరోజు పొలమని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతులకు సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించి కానీ ప్రజల సమస్యల మీద కానీ ఏమాత్రం దృష్టి కేంద్రీకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటి అజెండాను పక్కన పెట్టేసి అవినీతి అనేటువంటి అజెండా ప్రధానంగా తీసుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో అనేక సందర్భాలు చెప్పాం. ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి అవినీతికి సంబంధించి ఇరిగేషన్ పనుల దగ్గర నుంచి అన్ని ఎవడన్నా ఇక్కడ పనిచేసినటువంటి వాడు, నేను పదే పదే చెప్తున్నా, లేఅవుట్ల దగ్గర యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యం ఏదన్నా ఉందా? ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్న నా దగ్గర నుంచి ఈరోజు పనిచేసేటువంటి సోమిరెడ్డి దాకా లెక్కేసుకుంటే సోమిరెడ్డి ఒక్కడే లేఅవుట్లకు సంబంధించి బెదిరించి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి. మొదలకూరు మండలంలో ఎవరైనా అడగండి, బస్ స్టాండ్ చిన్నపిల్లవాడు కూడా సోమిరెడ్డి అవినీతిని గురించి మొత్తం నియోజకవర్గం అంతా కోడి కూసేటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు ఎక్కడ చూసినా సరే దేవుడు భూములు, కాకుటూరు శివాలయ భూములకు సంబంధించి అమ్మేస్తే శివాలయ భూములు అమ్మడం తప్ప అమ్మారని చెప్పంటే నా మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. ఎవడన్నా అధికార పార్టీలో ఉండేటువంటి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమాత్రం సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చి 2 రోజులు చూడండి ఏం జరుగుతుందనంటే పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చి పోలీసులు కేసు కట్టడం ఏముంది దాంట్లో పెద్ద? నువ్వు తీసుకున్నావా లేదా? నువ్వు దేవాలయం భూములు దోచుకున్నావా లేదా? ఈరోజు కృష్ణపట్నానికి సంబంధించినటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం ఉంటే దాంట్లో 3 కోట్ల టెండర్ పిలిస్తే నీకు 10% ఇవ్వలేదని చెప్పి ఆ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయ్యి ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా ఆపారు. అంటే చివరికి దేవుడి భూముల మీదనే మీరు కన్నేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకుండా, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ధనార్జనీయంగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం, ఈ సోమిరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడా కూడా ప్రజలకు అండదండలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు ఒక గ్రామానికి తిరిగితే, ఈరోజు ఈ గ్రామాల్లో తిరిగితే, నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా కాకముందు గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంటాయి, గ్రామాలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, గ్రామాలు ఏ విధంగా ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారు, గ్రామాల్లో స్థానికంగా ఉండేటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర నుంచి గ్రామాల్లోకి వచ్చేటువంటి రోడ్డు దగ్గర నుంచి ఈరోజు నెల్లూరు నుంచి గ్రామానికి 25 నిమిషాల్లో వచ్చేసాం. దాదాపుగా 3/4 గంట పైన పెట్టాల్సింది. కావాలంటే మధ్యలో ఉండేటువంటి లింక్ రోడ్ వేసాం కాబట్టి చేరకొట్ల మీదుగా దాదాపుగా ఒక 28 నిమిషాలు ఒక ప్రాంతానికి రావడానికి ఆదా అయినటువంటి పరిస్థితి. దీనివల్ల రవాణా సమయం, రవాణా ఛార్జీలు తక్కువ కావడం, అన్ని రకాలైనటువంటి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందనేటువంటిది చూసి చేసాం తప్ప ఈరోజు మీరు ఒకటే అవినీతి,
అరాచకం, అక్రమం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.